రాష్ట్రంలో తరచుగా భూమి సమస్యల గురించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ముందు కూడా అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము భూమికి సంబంధించి ధరణికి ఏదైతే ఉందో దాని సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్తా ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి అంశాలు అయితే పూర్తి చేయని నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది భూ సమస్యల కోసం బాధపడుతున్నటువంటి బాధితులు ప్రజాభవన్ ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు దేనికోసం భూమి ఎక్కడి నుంచి మీరు? సార్ నా పేరు హారి అండి. నేను సైదాబాద్లో ఉంటాను. నేను 11-12 ఏళ్ల ముందు హర్షవడ గ్రామంలో ఒక ఎకరా 10 గుంటలు కొన్నాను సార్. లీగల్గా అన్ని పేపర్ డాక్యుమెంట్తో అన్నీ కొన్నాను సార్. నేను కూడా సెకండ్ పర్సన్ దగ్గర ఉన్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వాళ్ళు అందరు చనిపోయినారు సార్. వాళ్ళు అమ్మేసుకున్నారు, వాళ్ళు లీగల్గా అమ్ముకున్నారు, ఆయన లీగల్గా తీసుకున్నాడు. అన్ని వాళ్ళు అమ్మిన అతను చనిపోయినాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, భార్య చనిపోయింది, అందరు చనిపోయినారు సార్. ఇప్పుడు వాళ్ళకు సంబంధం లేని వాళ్ళు రిలేషన్ ఎప్పుడో అమ్మాయిని 30 ఏళ్ళ క్రితం పెళ్లి చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళు కావాలని హరాజ్ చేస్తున్నారు సార్. రేట్లు పెరిగే వరకు అక్కడ ఉన్న గ్రామంలో మండలంలో అదే ఇష్యూ జరుగుతుంది సార్. అందరికీ అక్కడ లోకల్ లీడర్ కూడా అదే చేస్తున్నారు. ఏదో ఇష్యూ అయిందంటే దాని పరిష్కారం భయపడించి ఎంతో ఇచ్చుకుని మీరు పరిష్కారం చేసుకోవాలి అని చెప్తున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంటే కదా పరిష్కారం చేసుకునేది. ప్రాబ్లమే లేనప్పుడు పరిష్కారం ఏ విధంగా చేస్తాం మనము? ఇప్పుడు నేను లీగల్గా అన్నీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్ మార్చింది. అప్పుడు కూడా ఎంక్వైరీ అయ్యి నాకు కొత్త పాస్బుక్ వచ్చింది. ధరణిలో ఉంది, ఆన్లైన్లో ఉంది, రైతు బంధు వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సార్. నాకు వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళ అహంకారంతో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. వీళ్ళు కావాలని చెప్పి అందరినీ కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని కలుపుకొని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని పొలం రాకుండా చాలా టార్చర్ అంటే టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళు ఏమన్నా పక్క వాళ్ళని మేము సర్పంచ్లకు అడిగినాము, అక్కడ నెంబర్లకు చెప్తున్నాము, ఏమైనా ఉంటే మాట్లాడుకోమంటారు. సరే చెప్పండి, మీరే పేపర్లు ఉన్నాయి చూసి మీరే చెప్పండి అంటే ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది, మీరే మాట్లాడడం వాళ్ళు తప్పించుకుంటున్నారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ కూడా సరిగా పట్టించుకుంటలేరు. మేము ఆల్రెడీ ఒక శవాన్ని చనిపోతే పిఎస్లో కూర్చున్నాను సార్. నేను సార్ నా పొలంలో శవాన్ని కాలుస్తున్నారు సార్, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి సార్, పేపర్లు అన్నీ తీసుకొని ముందలు పెట్టాను. వాళ్ళు ముందలు పెట్టాను పిఎస్లో కూర్చోబెట్టి వాళ్ళు సాయంత్రం చీకటి కాగానే కాష్టం చేసిండు నా పొలంలో బలవంతంగా. కాష్టం చేసినాక ఏంటి సార్ ఇదంటే, సరే వాళ్ళు తాగున్నారు, అంతమందితో కొట్లాడలేము మనం చనిపోయిందిలే, తర్వాత ఏమైనా మాట్లాడదామని. ఈ రమావత్ కృష్ణ అనే ఆర్టీసీ డ్రైవర్ సార్. ఈ ఆర్టీసీ డ్రైవరు వాళ్ళ కొడుకులు రమావత్ కుమారు, రమావత్ మహేష్, రమావత్ వినోద్, రమావత్ బీక్ని, నినావత్ రాజు, మెగావత్ సోమ్లా, మెగావత్ లక్ష్మి, ఎన్ సుజాత, పెయింటి, కవిల, ఇస్లావత్ పంతు, వీళ్ళు కావాలని చేసి సార్ వాళ్ళు ఎప్పుడో అమ్మేసిన భూమిని ఇప్పుడు మాకు రేటు పెరగంగానే మాకు ఇంకా కావాలి అని చెప్పి హరాజ్ చేస్తూ వీళ్ళని కలుపుకొని వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎవరికైనా కొనొచ్చు, ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు అనే అహంకారంతో మా భూమి మీద నేను 11-12 ఏళ్ళ నుంచి చేసుకుంటా ఉంటే అప్పుడు నువ్వు ఎప్పుడు రానివి, నువ్వు ఎవరు అమ్మిరో అతను చనిపోయినాడు, అతను మాకు ఇప్పించినాడు, అతనే ముందు ఉండి నాకు ఇప్పించినాడు. ఇక్కడ ఎంపీపీ మహేశ్వరం మండలానికి ఎంపీపీ ఉన్నాడు, ఎవిడెన్స్లో ఆయన ఫోటో కూడా ఉంది, ఆయన కూడా అన్నీ చూసే ఇప్పించినాడు. ఒక బందోబద్ద ఉండే ఎవరిదున్నాడో ఆయన తీసేస్తాడు, ఆయన అనారోగ్యంగా చచ్చిపోయినాడు. నేను ఇంకో వాళ్ళ భార్యను అడిగాను, ఆ భార్య కూడా ఆమె సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అమ్మాలు అందరికీ అడిగాను, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు తీయలేకపోయినారు, తీసేసుకోమంటున్నాను నేను ఇప్పటికైనా. కానీ దానికి ల్యాండ్ ఉంది, 10 గుంటలు ఉంది, 20 లక్షలు 30 లక్షలు ఎందుకు ఇస్తాను నేను? మీరు ఏ రేట్స్ అడుగుతుందో తీసుకోండి, నేను ఇస్తా అంటున్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినా కూడా ఇస్తావా లేదా అని చెప్పి కొట్లాడనీకే ట్రాక్టర్లకు రానియకుండా ఊళ్ళో అందరికీ పని కూడా పోదు, ఎవరు ట్రాక్టర్లకు ఫోన్ చేసి ఎవరు పోదురా కేసు ఉంది కేసు చేసేస్తా అని భయపట్టించి. అంటే మేము లోకల్ గామ్ కాబట్టి మీరు అందరినీ కన్వర్ట్ చేసి మేము మా సొంటోళ్ళు ఎక్కడ పోవాలి, మేము ఎవరు దూరంలో మాకు రిలేషన్ ఉందని కొన్నాను నేను అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేకుండా నువ్వు ఇంత హరాజ్ చేస్తే నేను డబ్బులు ఎడికెళ్ళి ఇవ్వాలి? నేను కష్టపడ్డాను సార్, నేను రూపాయి సంపాదించినని ఇప్పుడు నేను లక్షలు అంటే ఇలా ఇస్తాను నేను. ఉన్నాయి సార్, ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరు అమ్మిరో వాళ్ళది ఉంది, ముందు వాళ్ళది కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది చూపిస్తున్నాను సార్. అయినా పట్టింపు లేదు. మీరు రావు దౌర్జన్యం డబ్బులు ఇస్తావా లేదా? సంవత్సరం నుంచి ముక్కు తిప్పలు పెడుతున్నారు సార్. 2 శవాలని కాల్చింది సార్. ఏం చెప్పాలి, నా పొలంలో శవాలు కాల్చడం మామూలు విషయం సార్. దాని మీద కేసులు ఏముండవా? నా పొలంలో కాస్తే నేను ఎట్లా చేసుకోవాలి సార్? వెళ్ళినా సార్, ఏం రెస్పాన్స్ లేదు సార్. ఏమన్నా ఉంటే అప్పుడు చెప్పి మాట్లాడుకోమని చెప్తారు, అంతే. నువ్వు మాట్లాడినావని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా మాట్లాడింది నువ్వు మాట్లాడుకో ఇచ్చుకోరాదు అంటున్నా. నా దగ్గర లేకనే నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నేను ఎలా ఇచ్చుకోలేను సార్, నేను నా దగ్గర లేవు సార్, నేను ఇవ్వలేను. మంత్రులని ఎమ్మెల్యేని ప్రజావాణిలో కలిసి నేను ప్రజావాణిలో వచ్చాను సార్. నా సమస్య అనే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం న్యాయపరంగా అధికారంగా అన్ని ఆన్లైన్లో అన్ని గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నదో అన్ని అర్హత నాకున్నాయి. నాకున్నాక కూడా వాళ్ళు నా మీద దౌర్జన్యంగా వస్తుంది సార్. వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోండి. నా భూమి నాకు ఉన్నట్టు నాకు రాసి ఇచ్చేయండి సార్. నా మీద కేసులు చుట్టి నన్ను తిప్పుతున్నాను సార్. నన్ను కేసు నేను తిరగలేకపోతున్నాను సార్. నేను ఇప్పుడు ల్యాండ్ విషయంలో నన్ను వ్యవసాయం చేయట్లేరు. 10 సార్లు నేను వర్షాకాలం పంట చేసుకునేవాడిని. వీళ్ళ పక్కలో కూడా రెచ్చగొడుతున్నారు సార్. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు కూడా నా పొలాన్ని వాళ్ళు జరుపుకునేటట్టు వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకనే సమస్య ప్రజావానికి వచ్చాను, నాకు న్యాయం జరుగుతుందని. ఇప్పుడు వాళ్ళేమో ఎంక్వైరీ చేసి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఫైలు మళ్ళీ అక్కడికే పంపిస్తే మళ్ళీ మొదటి సమస్య నాకు వస్తుందని నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ పోలీస్ అక్కడే ఎంక్వైరీకి పంపిస్తే నాకు మొదటి శిక్షనే పడుతుంది. నాకు మళ్ళీ సతాయించింది అట్లే జరుగుతుందని మళ్ళీ నాకు ఇంకో డౌట్ వస్తుంది. అట్లాంటి సమస్య రాకుండా నాది అన్ని ఎంక్వైరీ చేసి నాది నాకు ఓపెన్ చేస్తే చేయండి సార్ అని చెప్పి ప్రజావానికి కోరుకుంటున్నాను సార్. ప్రజావాణిలో మీ సమస్యకు సంబంధించి అర్జీలు తీసుకొని మీకు ఎకనాలజ్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా ఆదేశాలు పంపిస్తామని సార్ పంపించాను. నేను అన్ని ప్రూఫ్లు తీసుకున్నాను సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి అక్కడ పంపిస్తా అని చెప్పినారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, మీకు మెసేజ్ వస్తారని చెప్పి అదొక మాట చెప్పారు సార్. కానీ మేము కష్టపడి మేము ప్రజావాణి రావడం ఒకటే. మేము ఇక్కడ వచ్చినాక మాతోని ఏ మంత్రులున్నా కట్టు మా బాధలు ఇంటారనే ఆశతో కూడా వచ్చాము. ఇక్కడ వచ్చినాక కూడా నిరాశ అవుతుంది. కానీ నిరాశ అయినా ఇబ్బంది లేదు. కానీ మా సమస్యలు కట్టు తీరిపోవాలని ఆశిస్తున్నాం సార్. మేము ఇక్కడ వచ్చిన మాతో సరే పెద్దవాళ్ళు కలగకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ మాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఇక్కడ మీ ప్రజావాణిలో సమస్యలు చెప్పుకోవచ్చు, మంత్రులు వింటారు, మీ పరిష్కారంతో అనుకున్నాము. సరే అట్లయినా సరే కానీ పెద్ద అధికారులు వాళ్ళతోనైనా మా సమస్యలు తీరేటట్టు చేయమని మేము కోరుకొని వచ్చినాం సార్. ఇక్కడ 13లో కొన్నాం సార్, 2013లో కొన్నాం ల్యాండ్. అప్పటి నుంచి అందరు ఉన్నారు, అందరు ఊర్లో ఉన్నారు, అందరు ఆడబిడ్డలు వాళ్ళకి ఊర్లో ఇచ్చారు. మేము ల్యాండ్ కొన్నప్పుడు అందరికీ తెలుసు, మేము ఏం వేసిరేమన్నా అడిగినా సరే వేసుకున్నాము, ఆ పంటలు వేసుకుంటున్నాం అని చెప్పి. ఇప్పుడు సార్ వాళ్ళు మాకు లీజ్కి ఇచ్చినామని అంటున్నారు. భూమి మీరు చేసుకొని తింటురు, మీరు కొన్నారని తెలియదు, మీరు లీజ్ తీసుకొని చేసుకొని తింటురు. అంటే మేము పట్నం నుంచి వచ్చింది ఈ భూమి కొంటాను, నేను తీసుకొని తినను. లేదమ్మా నేను కొన్నాను, 13లో కొన్నాను ల్యాండ్. అప్పటి నుంచి రాంది మీరు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? అందరు చనిపోయినాక దేనికి వస్తారు నా మీద? ఇన్ని రోజులు ఏడికిపోయారు, ఇన్ని రోజులు మీరు ముందు వచ్చి ఉంటే నేను కొనకపోతుండే కదా. అప్పుడే నేను కొన్నప్పుడు వస్తే ఇది మా భూమి మా ల్యాండ్ నువ్వెవరు కొనేటామే అంటే నేను రాకపోతుండే కదా. ఆయన అమ్మిన ఆయన చనిపోయింది సార్, ఆయననే కొనమని చెప్పిండు సార్ మాకు. మేము గౌడ్స్ ఆయన దగ్గర కొన్నాం సార్. ఇప్పుడు ఆయన గౌడ్స్ కమ్మిండు, రామకృష్ణ అనేట ఆయన మేము కొన్నాం సార్. రామకృష్ణకి అమ్మలే, మేము ఎవరికి అమ్మలే ల్యాండ్. మీరు దౌర్జన్యంగా వస్తారు మా పొలంలో అని చెప్పి మీద కొట్టడానికి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు డబ్బులు ఉన్నాయి సార్, ఉన్నాయి. ట్రాక్టర్ దున్పియనికి వెళ్తే ఒకడేమో గాలి తీస్తాడు, ఒకడేమో చైన్ లాగుతాడు ట్రాక్టర్ది. లాక్ తీసుకొని వెళ్ళిపోయారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చున్నాం సార్ మేము. ట్రాక్టర్ లాక్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎట్లా దున్పియాలి? నువ్వు ఎట్లా దుంటావు చూస్తాము చేస్తామని బూత్ మాటలు సార్. ఆ మాటలు కాదు, అట్లా తిడుతురు. సరే తిట్టని, మా పని మా బాధ. మాకు అన్ని రూల్స్ కరెక్ట్ ఉంది, అన్ని విధాలుగా మేము కరెక్ట్ వెళ్తున్నాము. ఎందుకు మేము భయపడాలి? ఏ విధంగా మీరు హరాస్ చేస్తారు? అంటే హరాసు ఊరందరికీ చెప్తురు, ఊరంతా పుట్ చేసేసారు. మాది ఉంది, ఇస్తే డబ్బులు ఇవ్వాలి, లేకుంటే 10 గుంటలు భూమి ఇవ్వాలి, లేకుంటే వదిలిపెట్టాం మేము. అంటే మేము అన్నాం సార్, నేను ఎకరా 10 గుంటలు భూమి కొన్నాను, నా ఎకరా 10 గుంటలు భూమి తీసేసి ఎంత ఉన్నా నువ్వు తీసుకో, నేను కాదనను, వద్దనను. ఎందుకంటే నేను డబ్బులు పెట్టి కొన్నాను ల్యాండ్. నా ఎకరా 10 గుంటలు తీసేసి మిగతా ల్యాండ్ ఎంత ఉన్నా తీసుకోమ్మను, కొలిచి ఇచ్చే. నాకు లేదు, నీకు ఏడ హక్కు లేదు, నీకు ఏం లేదని చెప్పి ఊర్లో రావద్దు. ఊరోళ్ళ ట్రాక్టర్ని రానిస్తలేరు సార్, పక్క ఊరోళ్ళ నుంచి తెప్పించాం మేము. అయినా వాళ్ళకు ముంగట వచ్చి అందరు నిల్చున్నారు కొట్టనికే. ఏం చెప్పాలి? మా భూమి మాకిరి, లేకుంటే దున్నొద్దు, మీరు చెయ్యొద్దు అని చెప్పి అందుకు ఇక్కడ వచ్చినాం సార్ మేము కేసు ఎన్నికే. ఇక ఏమవుతుందో చూడాలి సార్, మాకు న్యాయం జరగాలి సార్. ప్రభుత్వానికే చెప్తున్నాం సార్ మేము. మేము సీఎం గారిని కోరుకునేది ఏంటంటే, మేము అధికారంగా అన్ని పేపర్లు ఉన్నా కూడా మేము ధైర్యంగా అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అన్ని ఆన్లైన్ అన్నీ ఎక్కినాయి.
అయినా కూడా అక్కడ ఈ మహేశ్వరం హర్షగూడెం గ్రామంలో చాలా దౌర్జన్యం జరుగుతుంది సార్. ఎవ్వరు పట్టించుకుంటలేరు. రాత్రే అక్కడ ఏదో బొందగడ్డ కట్టేసేయడము, వాళ్ళ దగ్గర హరాజ్ చేయడము, వాళ్ళ దగ్గర లక్షలు దండుకోవడము అన్నీ చేస్తున్నారు సార్. అందులో నేను ఒక బాధితుని అయిపోయినాను. నన్ను కూడా అదే ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు ఇష్యూ కాకుండా నా పేపర్లు అన్నీ లీగల్గా అన్నీ ఉన్నాయి సార్. ఇది న్యాయం చేయమని మేము కోరుతున్నాం సార్.